పక్కకు అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. S4 HANA నేర్చుకోవాలి, లైవ్ క్లాసెస్ కావాలంటే ఈ మంత్ 20th కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి కానీ ఇస్తాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, టైమింగ్ అనేది ఏదో ఒక టైంలో చెప్తానండి, ఏదో ఒక టైంలో చెప్తాను. క్లియర్ కదా? ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే సార్. మీరు S4 HANA కూడా నేర్చుకుంటానంటే S4 HANA క్లాసెస్ కూడా చెప్తాను లైవ్లో. మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా డెప్త్గా వెళ్తాను, ఇంకా డెప్త్గా నేను చెప్పిన క్లాసెస్లో సరిపోతుంది. ఇంకా బాగా డెప్త్గా కావాలంటే S4 HANA కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటి? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. మీకు S4 HANAలో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, రీల్ ఆర్డర్స్, ఓకే, ఇవన్నీ చాలా చెప్పాను చూడండి. ప్లానింగ్ అండ్ బడ్జెట్ ఇవన్నీ చెప్తాను. AUC, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ చెప్పాను. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కంప్లీట్ గా ఇంటర్నల్ ఆర్డర్, ఇంటర్నల్ పర్పస్, ఇది కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్, అన్నెసరీ కాస్ట్ ని రిడ్యూస్ చేసుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ప్రాఫిట్ సెంటర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయొచ్చు? ఎగ్జాంపుల్ రిపోర్ట్స్, ఇది కూడా రిపోర్ట్సే. ఎగ్జాంపుల్, హౌ మచ్ ఇస్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది? హౌ మచ్ ఇస్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కాస్ట్? మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది? తర్వాత మార్జిన్ ఎంత వచ్చింది? ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అయింది, 2000కి సేల్ చేశారు, మార్జిన్ ఎంత? సో ఇట్లా ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కూడా సేమ్ రిపోర్టింగ్ పర్పసే ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పసే ప్రాఫిట్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది. సో ప్రాఫిట్ సెంటర్ కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాం, ఎంట్రీ కూడా పోస్ట్ చేద్దాము. వెళ్ళండి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఫస్ట్ స్టెప్, నేను మీకు ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించిన ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తుంది, చదవండి. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే అర్థమవుతుంది. ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించిన ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. వన్ మినిట్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కొంత డేటా నేను మీకు కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. క్లాస్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి అది, ఓకే? ఇప్పుడు వద్దు, క్లాస్ అయిన తర్వాత ప్రాఫిట్ సెంటర్ గురించి కాపీ చేసుకోండి. ఫస్ట్ వన్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. వెళ్ళండి SAPలోకి వెళ్ళండి, SPRO IMG BRS EBRS ఇవన్నీ కూడా S4 HANAలో ఉన్నాయి, చూడండి. S4 HANA క్లాసెస్లో చెప్పాను, నేర్చుకోండి.
ఈసీసీ ఒకటే నేర్చుకున్నా చాలండి, మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. S/4HANA అనేది జాబ్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చు. బట్ ఈసీసీ నేర్చుకుంటే చాలు. S/4HANA నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఏమీ కాదు, ముందే చెప్తున్నాను. లేదు మేము S/4HANA కూడా నేర్చుకుంటామంటే మీ ఇష్టం, నో ప్రాబ్లం. మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈసీసీ అనేది ఈజ్ ఎనఫ్. S/4HANA కూడా నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు, కానీ మీరు చేసే హార్డ్ వర్క్ని బేస్గా చేసుకుని, మీరు సబ్జెక్ట్ పైన మీకున్న కమాండింగ్ బేస్గా చేసుకుని జాబ్ వస్తుంది. లేకపోతే జాబ్స్ రావండి, చాలా కష్టపడాలి, లేకపోతే జాబ్ రాదు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే వస్తుంది జాబ్. ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్, స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. పొజిషన్ లాస్ట్లో ఉంది, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. అండర్స్కోర్ మీ కంట్రోలింగ్ ఏరియా, మీ ఎట్లా ఇచ్చినా పర్వాలేదు. అగైన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 to 5 or 6 digits. ఓకే, ఎంటర్, సేవ్. మనం ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తాం. సో ఈ హైరార్కీని బేస్గా చేసుకుని ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. గో బ్యాక్. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, కంట్రోలింగ్ ఏరియా. సో చూసారా, ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి. ఇదేంటి, మనం ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ASI_ASI. సో ఇక్కడ ఏం చేయాలి, డిస్క్రిప్షన్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఎంటర్, సేవ్. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని సెలెక్ట్ చేసుకుని లోయర్ లెవెల్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. నేమ్ ఇవ్వండి, NA1100. ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఆ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. NA1100 సెలెక్ట్ చేసుకుని వెయిట్, సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయాలి. సేమ్ లెవెల్ క్లిక్ చేయండి, సేమ్ లెవెల్. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. Administration Profit Center Group. Administration Profit Center Group. Administration Profit Center Group. Next, select చేసుకోండి same level group. NA3300 Service Profit Center Group. Service Profit Center Group. Save. Save, complete. Create చేసేసాం. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అండర్లో
ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమైనా చూడండి. కంట్రోలింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎఫ్ఐతో కంపారిజన్ చేసుకుంటే సిఓ చాలా ఈజీ. కొంతమంది ఎఫ్ఐ నేర్చుకుని సిఓ కూడా వెళ్ళిపోతారు. నేను సిఓ మీకు చెప్పాను, సిఓ S/4HANA చెప్పాను కదా, అవి నేర్చుకుని వాటితో పాటు ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా, ఆ 2 కాన్సెప్ట్స్ ఎక్స్ట్రా నేర్చుకుంటే సిఓ కన్సల్టెంట్కి వెళ్ళిపోవచ్చు. సిఓ కన్సల్టెంట్స్కి డిమాండ్ చాలా ఎక్కువ కంపేర్ దాన్ ఎఫ్ఐ కన్సల్టెంట్. ఎఫ్ఐ కన్సల్టెంట్స్తో పోల్చుకుంటే సిఓ డిమాండ్ ఎక్కువ, కాంపిటీషన్ బాగా తక్కువ ఉంటుంది సిఓకి. ఓకే, ఎనీవే KE51 క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ KE51 థర్డ్ స్టెప్. మనం పాత్ ద్వారా వెళ్దాం. ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి చేయాలి ఇది. KE51 సేవ్ అయిందా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్. చూడండి, క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ KE51, ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52, ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే KE53, ప్రాఫిట్ సెంటర్ డిలీట్ KE54. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాము, ప్రాఫిట్ సెంటర్ ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్. సో ప్రాఫిట్ సెంటర్ ఒక నేమ్ ఇద్దాం. ఎగ్జాంపుల్ NA1101, లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే నంబర్స్ ఇవి. ఓకేనా? లేదంటే కింద కాపీ ఫ్రమ్ అన్నారు. కాపీ ఫ్రమ్ అన్నాడు అంటే ఏంటి, ప్రీవియస్ గా మీ దగ్గర ఏదైనా ప్రాఫిట్ సెంటర్ ఉంటే దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఆ నంబర్ ఇచ్చేసి కంట్రోలింగ్ ఏరియా ఇస్తే కాపీ కూడా అవుతుంది. కాపీ ఫ్రమ్ అన్నాడు, కాపీ కూడా చేసుకోవచ్చు. ఎంటర్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్స్. ఏదైనా ఒక పర్సన్ నేమ్ ఇవ్వండి. ఎనీ నేమ్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, NA1100 ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవ్వండి. ఇచ్చారా? తర్వాత ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, దీన్ని మనం యాక్టివేట్ చేయాలి.